హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై హోమ్ మై చాయిస్. నేను మీ సమత. ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియోలో టెంపుల్లలో టేస్టీగా కమ్మగా ఉండే పులిహోర ఏ విధంగా చేస్తారో తెలుసా మీకు? అవునండి, దానికి కొంచెం స్పెషాలిటీ ఉందన్నమాట. సో అది ఏ విధంగా చేస్తారో ఈరోజు మన వీడియోలో నేను మీకోసం చూపించబోతున్నాను. సో ఏ విధంగా చేయాలంటే దీనికోసం పిడికిలంత సైజులో చింతపండు తీసుకొని హాట్ వాటర్ వేసుకొని నానబెట్టుకుంటున్నాను. ఇది నానిపోయినాక దీని గుజ్జు సపరేట్ చేద్దాము. సో పులిహోర కలుపుకోవడానికి మసాలా అవసరం అండి. దానికోసం నేను ఈ విధంగా ప్యాన్ పెట్టుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకుందాము. సో దీనికి 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్స్ ధనియాలు, 1 స్పూన్ నువ్వులు, అలాగే ఒక 4-5 మిరియాలు, 1/2 టీ స్పూన్ మెంతులు. సో ఇవన్నీ కూడా ఇలా వేయించాలండి. 4-5 ఎండుమిరపకాయలు, ఇవన్నీ కూడా లైట్గా కొంచెం వేగించుకోవాలి. సో ఈ విధంగా చేస్తే పులిహోర టెంపుల్లో ఏ విధంగా అయితే మంచి సువాసనతో టేస్టీగా ఉంటుందో ఆ రకమైన టేస్ట్ వస్తుందండి. సో మనం రోజు చేసుకునే పులిహోరలా ఇవన్నీ వేసుకోం కదా, బట్ అప్పుడప్పుడు చేసుకునేటప్పుడు ఈ విధంగా చేసుకుంటే పులిహోర కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. టెంపుల్లో చేసే పులిహోర అందుకే స్పెషల్ అండి. దాంట్లో ఇవన్నీ వేస్తారు, దీంతోపాటు ఇంగువ వేస్తారు, అందుకే దానికి అంత స్పెషల్గా టేస్ట్ ఉంటుంది. వేగిపోయాయి, వీటిని చల్లారాక మిక్సీ చేసి పౌడర్ చేసి పెట్టుకుందాం. సో నేను 1 గ్లాస్ రైస్కి 1 గ్లాస్ వాటర్ వేసుకొని రైస్ కుక్కర్లో ఆల్రెడీ ఉడికించుకున్నానండి. సో ఇలా వేడి ఉన్నప్పుడే దీంట్లోకి కొంచెం కరివేపాకు, అలాగే పసుపు, అలాగే కొంచెం సాల్ట్, సో ఇదంతా ఇలా వేసుకొని ఒక్కసారి కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి. దీంట్లో ఈ కరివేపాకు ఈ అన్నం వేడికి మగ్గిపోయి రైస్ మంచి స్మెల్ వస్తుందన్నమాట, చాలా సువాసన వస్తుంది. సో ఇలా కొంచెం కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. మనం ఈ లోపల దీనికి కావలసిన తాలింపు పెట్టుకుందాం. దీంట్లోకి మంచి పల్లి నూనె వేసుకోవాలి, అప్పుడే పులిహోరకి మంచి టేస్ట్ వస్తుందండి. శనగపప్పు, పల్లీలు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, సన్నగా చీల్చిన గ్రీన్ చిల్లీ. సో ఇది విధంగా ఒకసారి కలిపేసుకుందాము. దంచిన అల్లము, కొంచెం ఇంగువ, ఒక రెబ్బ కరివేపాకు, కొంచెం పసుపు, కొంచెం బెల్లం వేస్తున్నానండి. తగినంత సాల్ట్, ఆల్రెడీ మనం రైస్లో వేసాం కాబట్టి కొంచెం సరిపోతుంది. కదండి, దీంట్లోకి మనం ఇందాక సపరేట్ చేసుకుని చింతపండు గుజ్జు వేసుకుంటున్నాను. సో చింతపండు గుజ్జు ఆల్రెడీ మనం వేడి నీళ్ళు వేసాం కాబట్టి ఆల్రెడీ బాగా మగ్గిపోయి ఉడికిపోయినట్టు అవుతుంది. సో దీంట్లో తాలింపులో వేసుకున్నాక మళ్ళీ కాస్త ఉడికించుకుంటే ఆ పచ్చి వాసన, పచ్చిదనం అనేది పోతుంది. లేదంటే మీరు సపరేట్గా చింతపండు గుజ్జుని ఉడకపెట్టుకొని మనం స్టాక్ చేసి పెట్టుకుంటాం కదండి, అదైనా దీంట్లోకి వేసుకోవచ్చు. ఇలా చింతపండు గుజ్జు రెడీ అయిపోయిందండి. దీన్ని ఇప్పుడు మనం ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్న రైస్లోకి వేసుకొని కలుపుకుందాం. సో దీంట్లోకి మనం బెల్లం వేసాం కదా, సో బెల్లం బదులు కొంచెం షుగర్ కూడా వేసుకోవచ్చు. సో ఎవరికి ఏది ఇష్టం ఉంటే అది వేసుకోండి. ఈ చింతపండు పులిహోరలో ఈ పుల్లదనం పోయి కాసంత టేస్ట్, కమ్మదనం రావాలంటే బెల్లం అయినా సరే, కొంచెం చక్కెర అయినా సరే కంపల్సరీ వేసుకోవాలి. సో పులిహోర కొంచెం వెచ్చగా ఉన్నప్పుడే రైస్ కలుపుకుంటే చాలా బాగుంటుంది. సో ఈ చింతపండు గుజ్జులోకి ఈ రైస్ వేసుకొని కలిపేసుకుందాము. చింతపండు అనేది మంచిగా పట్టేసుకుంటుంది. సాల్ట్ ఏమైనా తక్కువ ఉంటే ఈ టైంలో వేసుకోవచ్చు. సో ఇప్పుడు దీంట్లోకి మనం ఇందాక తయారు చేసుకున్న పౌడర్ని యాడ్ చేసుకుందాం.
రెడ్ చిల్లీ వేసుకున్నాం కాబట్టి పౌడర్ కారం ఉంటుందండి, కాబట్టి చూసి వేసుకోండి. నేను ఇక్కడ జస్ట్ 2 స్పూన్స్ వేస్తున్నాను చాలు. ప్రతి ఒక్కరు పులిహోర చేస్తారు, కాకపోతే అందరిది ఒకే విధంగా కుదరదు. ఎందుకంటే దాంట్లో వేసుకునే పదార్థాలు క్వాంటిటీ అనేది ఏ విధంగా వేసుకోవాలి అనే దాన్ని బట్టి ఉంటుందన్నమాట. ఇలా ఒకసారి స్పూన్తో కలిపేసుకున్న తర్వాత మళ్ళీ చేత్తో కలుపుకుందాము. ఇక నేను కొంచెం క్వాంటిటీలోనే చేసుకున్నాను కాబట్టి ఈ విధంగా స్పూన్తో కలిసిపోతుందండి. బట్ కాస్త ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటే మాత్రం మంచిగా చేత్తోనే కలుపుకుంటేనే పులిహోర మంచిగా కలుస్తుంది. తెలుగింటి వంటకం అంటే ఎవరైనా సరే పులిహోర అని చెప్తారు. సో చాలా వెరైటీస్ చేసుకోవచ్చు పులిహోరలో కూడా. అయిపోతే మన టేస్టీ పులిహోర రెడీ అయిపోతుంది. అండ్ టెంపుల్స్లో ఎంత పర్ఫెక్ట్ గుమగుమలాంటి టేస్ట్ ఉంటుందో అలా ఈరోజు మన పులిహోర రెడీ అయిపోతుందండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ టైం మరొక మంచి వీడియోలో మళ్ళీ మన మై హోమ్ మై చాయిస్లో కలుద్దాము. అప్పటి వరకు నమస్తే, థ్యాంక్ యూ.